అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని విషయాలు వింటూ ఉంటేనే చాలా బాధ కలుగుతాము. ఆధ్యాత్మికత సంబంధించి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటేనే ప్రపంచంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న దేవస్థానం. ఈ దేవస్థానానికి ప్రతిరోజు సుమారు 60,000 మంది దేవుని దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రపంచ నలుమూల నుంచి ఇచ్చేసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఆ భక్తులు ఎంతో తనివి తీరుతారు. అలాంటి దేవస్థానం సుమారు సంవత్సరానికి 1,500 కోట్లు పైచిలకు ఆదాయం కలిగిన దేవస్థానం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి దేవస్థానం లేదు. ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా కానీ ప్రసాదం పెట్టే దేవస్థానం ఇది ఒకటే అని చెప్పగలరు. చాలా దేవస్థానాలు ప్రసాదాలు పెట్టరు, పసుపు కుంకుమ లేకపోతే ఇలా పువ్వులు ఇలా ఇస్తారు. కానీ వెంకటేశ్వర లడ్డూని ప్రసాదంగా చేసి పెడతాం అనేది ఇక్కడ వస్తున్న ఆచారం. ప్రతిరోజు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తిరుపతి లడ్డు ప్రసాదంగా ఉచితంగా పెడతారు, చిన్న లడ్డు. అంతేకాకుండా నిత్యం అన్నదాన పథకం అనేది ఇక్కడ ప్రారంభించబడింది. ప్రతిరోజు వచ్చే యాత్రికులకి మంచి భోజనం, రుచికరమైన భోజనాన్ని ఇక్కడ పెడతారు. ఇది ప్రత్యేకత దేవస్థానానికి. కలియుగ వెంకటేశ్వర స్వామిగా పేరు పొందిన ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో వచ్చిన చైర్మన్స్ వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరి హయాంలో గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామికి భక్తులకి ఒక రకమైన ఏహభావం కలిగిందని చెప్పగలుగుతారు. వెంకటేశ్వర స్వామి మీద కాదు సుమా, ఆ దేవస్థాన ట్రస్ట్ బోర్డు మీద, అందులో ఉన్న సభ్యుల మీద, అందులో ఉన్న సభ్యులు కూడా ఎలా నిర్మించారంటే అంతకుముందు 11 మంది 15 మంది ఉండేవారు. సుమారు చైర్మన్లు 10-11 మంది మెంబర్లు, అధికారులు 15 మంది బోర్డు ఉండేది, దేవస్థాన బోర్డు. అలాంటిది పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్తో ఊళ్ళో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయ్ పొలిటికల్ లీడర్లందరూ తీసుకొచ్చి 60 మంది వరకు వేసి ఒక బోర్డు తయారు చేసింటారు. సరే, ఎలాగో పదవులనేది అడ్వర్స్ ఇచ్చారనుకుందాం. అక్కడ పోలా దేవుడు ప్రసాదంగా పెట్టే లడ్డూలో ఫిష్ ఆయిల్, పశువుల యొక్క కొవ్వుని కరిగించి నెయ్యిగా మార్చిన నేతిని తీసుకొచ్చి దేవుడు ప్రసాదాలు చేశారంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గులు భగవంతుడు అనేవాడు చూస్తా ఉండుకోడని అనుకుంటున్నాను. అలాంటి చర్య ఏదైతే ఉందో చాలా తప్పు. పవిత్రమైన ఆవు నెయ్యి మన దేశంలో కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లోనే ఈ ఆవు నెయ్యి ఎక్కువగా దొరుకుతుంది. అంత గతంలో 50 సంవత్సరాల నుంచి కర్ణాటక డైరీ డెవలప్మెంట్ అసోసియేషన్, కర్ణాటక రాష్ట్ర ప్రజల మిల్క్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఏదైతే ఉందో నంది డైరీ అంటారు దాన్ని. ఆ డైరీ నుంచి నెయ్యి అని దేవస్థానానికి గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళే స్వచ్ఛమైన నెయ్యిని ఇది ఒక వ్యాపారంగా కాకుండా ఒక దైవ కార్యంగా భావించి కర్ణాటక రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రానికి నేతిని సప్లై చేస్తున్నారు, తిరుపతి వెంకన్న స్వామికి. అలాంటి పరిస్థితిలో ఉన్నదా అని నెయ్యిని తక్కువ రేటుకి కమిషన్కి కక్కుర్తిపడి కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తే నెయ్యి కాంట్రాక్ట్ వాళ్ళు నెయ్యి బదులు పశువుల కొవ్వులోంచి తీసిన నెయ్యిని, ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలలో వచ్చి తయారు చేసిన నేతిని తీసుకొచ్చి దేవస్థానంలో లడ్డూలు తయారు చేసి పెట్టారంటే ఇది ఎంత అమానుషం. వీళ్ళు ఏం చేయాలి అసలు? ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలి? ఈ సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళు ముగ్గురు ఏం చేయాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ దేవుడు అంటేనే నమ్ముకోలేదు, అది పక్కన పెడదాం. ఆయన పరిపాలనలో ఈ సన్యాసులను తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుడిని భ్రష్టు పట్టించారు. దేవస్థానం యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని, ఒక వెంకన్న లడ్డూ కూడా ప్రతిష్టని భ్రష్టు పట్టించారని చెప్పాలి. ఇది నిన్న మొన్న జరిగిన సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళతో జరిగిన సమావేశంలో, ఎన్డీఏ సమావేశంలో వాళ్ళందరూ ఈ అభిప్రాయాన్ని ఇలా చేశారు తిరుపతి దేవస్థానంలోని ఆయన వచ్చిన రిపోర్టు ప్రకారం అని చెప్పారు. అయితే దాన్ని సుబ్బారెడ్డి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. రాజకీయం ఏంటి? ఒక పక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్లు ఇచ్చింది కదా,
ఏమని మన లడ్డూలో ఏమేమి పదార్థాలు వాడారని చెప్పి నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే ఉన్నాయి కదా, అది వాస్తవం కాదనేది బాధ్యతారహితంగా తిరుపతిలో బాధ్యతారహితంగా ప్రవర్తించాడు సుబ్బారెడ్డి చేయకుండా ఉన్నప్పుడు. దానితో కరుణాకర్ రెడ్డి, దానికి ఎదురు తగ్గట్టు ధర్మారెడ్డి, ఈ ముగ్గురు ద్వయం దేవస్థానం భ్రష్టు పట్టించారు. భక్తులకు దేవుడి మీద ఉన్న గౌరవాన్ని భక్తిని కూడా వీళ్ళు చేసే చర్యల వల్ల తిరుపతి వెళ్ళాలంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ప్రజలు భయపడిపోయారు. అసలు అలాంటి పరిస్థితి కల్పించారు. అన్నదానంలో భోజనం సరైన భోజనం పెట్టాల, మంచి బియ్యం వాళ్ళు అక్కడ ఇలా పెట్టి ఇలా చేసిన ఈ సన్నాసులు ఏమన్నారు? ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కాదు, వైసీపీ ప్రభుత్వ పాలనలో బోర్డు మెంబర్గా ఉన్న రమణ గారు డైరెక్టర్ గారు ఆయన కూడా చెప్తున్నాడు, ఇలా చేశారు, ఇలా తప్పు అని మేము ఖండించినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు, మా మాటలే పెడచమని పెట్టి వాళ్ళు ఇష్టం చేశారని. ఇప్పుడు నిన్న రమణ గారని ఒక ఎక్స్ డైరెక్టర్ వైసీపీ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన వ్యక్తి ఆయన కూడా స్వయంగా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి, వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీ కాబట్టి ఆయన పార్టీ మీద అలాంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు, అపాండ వేసే వ్యక్తి కాదు. ఆయన దేవుడి మీద అపారమైన గౌరవం భక్తి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి అంత అపారమైన విశ్వసనీయమైన భక్తి చరిత్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం చాలాసార్లు ఆయన చర్యలు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తల సమావేశాలు తిరుపతిలో కూడా ఇలాంటి చేశారని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఏంటి మీరు తినది దేవుడి ప్రసాదాలు కొవ్వు నెయ్యి కలిపి అన్న అంటా ఉన్నారు 5 ఏళ్ళ నుంచి కూడా. తిరుపతి లడ్డు ప్రశస్తత, దాని విశేషం, దాని క్వాలిటీ మొత్తం పోయిందని భక్తులంతా అంటా ఉన్నారు. కానీ తెలిస్తే అక్కడే ఎమ్మడబడి కొట్టేవాళ్ళు. ఇది వీళ్ళు చేసిన నిర్వాహకం. ప్రజలను అర్థం చేసుకోండి. దేవుడు గుళ్ళు లింగాన్ని కూడా మింగేశారని వెనక అనేవాడు. పూర్వం ఒక సామెత ఉండేది. ఆ సామెత ప్రకారం చేశారు సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గారు. ఇలాంటి చర్యలు చేసినందుకే భగవంతుడు కూడా 124 సీట్లు బదులు 150 సీట్లు బదులు 11 సీట్లు ఇచ్చాడు ఆ పార్టీని. ఆ పార్టీ చేసిన తప్పులన్నింటినీ కూడా ప్రజలు ఒప్పుకున్నా కానీ దేవుడు ఒప్పుకోవాలి. దానికి తగిన గుణపడని చెప్పారని ప్రతి ఒక్క భక్తులు కూడా ఇవాళ ఎక్కడ చూసినా తిడతా ఉన్నారు. వీళ్ళకి రాజకీయమైన శాస్త్రి కాదు, అసలు ప్రజలన్నా భయం లేదు, దేవుడంటే కూడా భక్తి లేదు. ఎలా పడితే అలా విచ్చలవిడిగా చేశారు. అసలు ఒక ప్రజలంటే ఒక అమాయకులు మీరు చెప్పింది వింటారు అని ఒక ఓటర్గా చూశారు అంటే ప్రజల యొక్క విశ్వాసాల మీద, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల మీద గౌరవప్రదంగా ఉండటం అనేది లేకుండా పోయింది. ఇలాంటి నీచమైన నికృష్టమైన పనులు చేసిన ఈ చైర్మన్స్కి, ఈఓకి భగవంతుడే చూస్తాడు. అన్నీ కూడా భగవంతుడు చూడేవాడు ఉన్నాడు, ఆయన చూస్తాడు, వాళ్ళ తగిన శాస్త్ర చేస్తాడని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా జరిగిపోయిన 5 సంవత్సరాలు పీడకల్లాగా భావిస్తున్నారు. హిందూ దేవాలయాలు కానీ, దేవుళ్ళు కానీ ఒక గౌరవం లేదు, ఒక మర్యాద లేదు, ఒక దేవుడి యొక్క దేవస్థానాలను కూడా డ్యూటీ చేసి పారేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.